గుర్తొచ్చేది ఏంటి? అఘోరీలు, నాగసాధువులు, హిమాలయాల నుంచి వచ్చే ఎంతో మంది యోగులు, ఆధ్యాత్మిక సాధనలో ఉన్న ఎంతో మంది. అలాంటి వాళ్ళంతా అక్కడికి వచ్చి పవిత్రమైన నదీ స్నానం చేస్తారు. ఇక్కడి నుంచి కూడా కోట్లాది మంది అక్కడికి వెళ్తున్నారు. ఎందుకోసం? ఆధ్యాత్మికంగా ఏదో తెలుసుకోవాలనే జిజ్ఞాస. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని, ఆధ్యాత్మికతను తెలుసుకొని విదేశాల నుంచి ఎంతో మంది వచ్చి కుంభమేళాలో పార్టిసిపేట్ చేస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. కానీ మనం మారం కదా. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మన వాళ్ళందరూ చూపు ఎక్కడ పడిందంటే కుంభమేళా అంటే మోనాలిసా. మోనాలిసా అనే ఒక అమ్మాయి ఒక పేద మధ్యతరగతికి సంబంధించిన ఒక స్త్రీ. ఆమెకు అందానికన్నా ముందు స్త్రీగా కొన్ని స్వేచ్ఛలు, కొన్ని హక్కులు ఉంటాయి. ఆమె 10 రూపాయలు సంపాదించుకుందాం, ఆ పూసల బిజినెస్ చేసుకొని అక్కడికి వచ్చి ఏదో కుంభమేళాకు 10 మంది వస్తారు, బిజినెస్ జరుగుతుందేమో, 10 రూపాయలు వస్తాయేమో అని వస్తే ప్రతి వ్యక్తి వెళ్ళి ఆ అమ్మాయి పక్కనే నిలబడి ఫోటోలు దిగుతుంటే ప్రతి విజువల్లో అమ్మాయి బిడియపడుతూ, సిగ్గుపడుతూ, భయపడుతూ, ఇబ్బంది పడుతూ ఉంటే కూడా మనకు అవేవి పట్టవు. వెళ్ళాలి, అందమైన అమ్మాయి ఉంటే ఫోటోలు దిగాలి, వీడియోస్ వైరల్ చేయాలి. అసలు కుంభమేళా ఉంది, ఆధ్యాత్మికంగా ఎదగండి, అఘోరీలు, నాగసాధువులు, యోగులు చెప్పే ఈ శరీరం శాశ్వతం కాదు, ఈ శరీరం మీద మోహాన్ని విడిచిపెట్టండి, ఆత్మజ్ఞానాన్ని పొందండి అంటే అక్కడ కూడా మళ్ళీ శరీరం, అశాశ్వతమైన అందం, వీటి చుట్టే మనం తిరగాలి, వాటినే వైరల్ చేసుకోవాలి. విదేశాల వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటుంటే మన భారతీయులు ఎందుకు ఇంతగా దిగజారిపోతున్నారు? పోనీ ఆ అమ్మాయికి సినిమా అవకాశాలు వచ్చాయి అనుకుందాం. ఆమె ఎక్కడో మూలకు స్వచ్ఛమైన వాతావరణంలో పెరుగుతోంది, ఒక సెక్యూర్డ్ లైఫ్. సినిమా అవకాశాలు వస్తాయి, సినిమా వాతావరణం అంత బాగుంటుంది ఆడవాళ్ళకి. ఆమె ఖచ్చితంగా సక్సెస్ అవుతుందా? సేఫ్గా ఉంటుందా? వాళ్ళ తండ్రి, వాళ్ళ అన్నో తమ్ముడో ఉంటే ఎంత బాధపడతారు ఇప్పుడు చేస్తున్న ఇబ్బంది అంతా చూస్తే. ఇదంతా కాదు, అవకాశాలు వస్తే కంటిన్యూ అవుతాయా? ఇలా రాత్రికి రాత్రి సోషల్ మీడియా ద్వారా స్టార్స్ అయిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఎవరైనా కనిపిస్తున్నారా? ఇప్పుడు వాళ్ళు తిరిగి వెళ్ళి అదే పల్లెటూరులోనో అదో పేద బతుకో బతకలేక, ఇక్కడ అవకాశాలు అనే మాయలో ఉండి 1, 2 వచ్చిన తర్వాత కంటిన్యూ అవ్వలేక ఒక త్రిశంకు స్వర్గంలో పడేస్తోంది ఈ సోషల్ మీడియా. అప్పుడు ఎవరు ఆన్సర్ చెప్తారు? ఆమె నువ్వు అందంగా ఉన్నావు, హీరోయిన్ అవకాశాలు అవి ఇవి చెప్తే నిజంగానే చిన్న వయసు అవకాశం కోసం వస్తే ఇక్కడ ఎన్ని రాబందులు లాంటి కళ్ళు, అక్క చెల్లి రా అమ్మ అని అవకాశం ఇచ్చే ఫీల్డా సినిమా ఫీల్డ్ కాదు. స్వచ్ఛమైన జీవితం మీద ఎందుకు బురద చల్లుతున్నారు? అవకాశాలు రావాలి, కానీ సెక్యూర్డ్ లైఫ్ ఉంటుందనే గ్యారెంటీ ఉందా మనకు? ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనే స్పృహను ఎందుకు మర్చిపోతున్నాం? మన ఇంట్లో ఒక అమ్మాయి ఉంటే, ఆ అమ్మాయి అందంగా ఉంటే 10 మంది వచ్చి వరుసగా పక్కన నిలబడి ఫోటోలు దిగితే మనం ఒప్పుకుంటావా? మన అన్నో తమ్ముడో తండ్రో ఒప్పుకుంటాడా? ఒప్పుకోం మనం. కానీ పక్కింటి ఆడపిల్ల అయితే చాలు, అది మనకు స్వేచ్ఛ. ఆ అమ్మాయి అందంగా ఉంది మీకోసం లేదు, తన స్వేచ్ఛలు, తనకు హక్కులు, తనకు పరిధులు రాజ్యాంగం కల్పించింది. అక్కడికి వచ్చి ఆమె బిజినెస్ చేసుకుంటే వెనకబడి ట్రోల్ చేసి ఆమెను హైలైట్ చేసి ఏం చేశారు? ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా వెనకబడ్డారు. ఇప్పుడు వెళ్ళిపోయింది, ఆ బిజినెస్ కూడా అవ్వదు. సినిమా అవకాశాలు అంటున్నారు. ఈ సినిమా అవకాశం అనే ప్రతి ఒక్కరూ దయచేసి ఆన్సర్ ఇవ్వండి. ఎన్ని సినిమాల్లో ఖచ్చితంగా అవకాశం వస్తుంది? ఈ అందాన్ని చూసి పిలిచేవాళ్ళు ఆ అందాన్ని ఆశపడరా? ఆమె ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది? ఎంతమంది ఆడవాళ్ళు ఎటువంటి ఇబ్బందులు సినిమా ఫీల్డ్ లో ఎదుర్కొంటున్నామో మనకు తెలియదా? ప్రశాంతంగా ఒక స్వచ్ఛమైన వాతావరణంలో డబ్బులు ఉన్నా లేకున్నా ఆమె కళ్ళు, ఆమె నవ్వులో ఉన్న స్వచ్ఛదనం, ఆ ప్రశాంతత ఇకపైన కనిపించే అవకాశం ఉందా? ఎందుకు ఒక ప్రశాంతమైన జీవితాన్ని చిదిమి వేసే ప్రయత్నం చేస్తున్నారు? ఆధ్యాత్మికత అంటదు, మనకు జ్ఞానము అవసరం లేదు. కుంభమేళాకు వెళ్ళి ఫోటోలు దిగిన వాళ్ళు, ఫోటోలు దింపుతున్న వాళ్ళు, వాళ్ళ లక్ష్యం ఏంటి? కుంభమేళాకి ఎందుకు వెళ్ళారు? మోనాలిసా అందాన్ని చూద్దాము, ఆ అందాన్ని వైరల్ చేద్దామనా? వెళ్ళలేదు కదా, అందుకు వెళ్ళలేదు కదా. భక్తి, జ్ఞానం, మోక్షం, సరే కోరికలతోటే వెళ్ళినా కూడా ఆ కోరికలు తీరాలి, అక్కడ ఒక ఎనర్జీ ఉంటుందని వెళ్ళాం. వెళ్ళిన పనేంటి, చేస్తున్న పనేంటి? ఒక అమ్మాయి అందంగా కనిపిస్తే అసలు అక్కడ అటువంటి స్పృహే ఉండొద్దు. అమ్మాయి అందంగా ఉందా, అబ్బాయి బాగున్నాడు, ఇవి ఆలోచించొద్దు. కనిపించి అందంగా కనిపిస్తే లక్ష్యాన్ని మర్చిపెట్టి ఫోటోలు, వీడియోస్ ఎందుకు తీయాల్సి వచ్చింది? వాటిని వైరల్ చేయడం ఏంటి? ఇప్పుడు అమ్మాయి ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఎవరు బాధ్యత వహిస్తారు? రేపు ఇంకేదో జరుగుతుంది. స్త్రీ ఈ సమాజంలో స్వేచ్ఛగా ఉండే పరిస్థితులు ఉన్నాయా? లేవు. రేపు అమ్మాయి వెళ్తే ఇన్ని రోజులు అమ్మాయిని ఎవరు పట్టించుకోలేదు. ఇంత వైరల్ చేశాక అమ్మాయి రోడ్డు మీద స్వేచ్ఛగా తిరగగలుగుతుందా? దయచేసి ఈ బుద్ధి, మనది ఏదైతే ఒక భావ దారిద్రపు బుద్ధి ఉందో అది మర్చిపోయి పక్కన పెట్టి కాస్తైనా సంస్కారంగా ఒక స్త్రీ
తనని గౌరవిద్దాం. పట్టి పట్టి అందంగా ఉన్న అమ్మాయిని చూస్తేనే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. చూడడమే కాకుండా అందంగా ఉందని ఫొటోస్ వీడియోస్ తీస్తే అమ్మాయి ఎంత బాధపడి ఉంటుంది, ఎంత ఇబ్బంది పడి ఉంటుంది. స్త్రీని గౌరవించండి. ఆమె అందంగా ఉంది మీ అందరి కోసం కాదు, తను అందంగా పుట్టింది, అంత మాత్రాన మీ అందరూ చూడాలి ఆమె షోకేజ్ బొమ్మగా ట్రీట్ చేయకండి. ఏ సమయంలో ఎలా ఉండాలో అలాగే ఉండండి. మన భారతీయతకు సంబంధించిన సన్యాసులు, యోగులు విపరీతంగా విమర్శిస్తున్నారు. కుంభమేళకు వెళ్ళి వీళ్ళంతా ఏం చేస్తున్నారు, మోనాసలను హైలైట్ చేయడానికి వచ్చారా అని. దయచేసి ఎక్కడికి వెళ్ళాము, ఏ పని మీద వెళ్ళామో స్పృహతో అందరూ మెలగాలని కోరుకుంటున్నాము. అండ్ మోనాలిసాకు మరింత ఆత్మస్థైర్యం కలగాలి, పరిస్థితులను ఎదుర్కొని ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని కూడా మ్యాగ్నెట్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.